గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మంచిర్యాల బయలుదేరుతున్నాం. ఇవాళ వచ్చేసి ఫిబ్రవరి 1. అంటే మనకున్న మంత్ అన్నిట్లో చాలా చిన్న మంత్, కానీ అందరికీ చాలా మెమొరీస్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాం ఫిబ్రవరి. ప్లస్ మాకు కూడా ఏంటంటే ఈ మంత్ చాలా మ్యారేజెస్ ఉన్నాయి. సో మా కస్టమర్లకు కూడా బిజీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్తున్నాం కదా, దారిలో మా గోదావరికని వస్తుంది. గోదావరికని ఏంటంటే నేను పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, మా వైఫ్ కూడా అక్కడే, వాళ్ళు కూడా పుట్టింది అక్కడే. సో అక్కడ ఒక చిన్న చిన్న మెమొరీస్ ఉన్నాయి, అవి మధ్యలో కవర్ చేసుకుంటే మనం మంచిర్యాల వెళ్ళిపోదాం. చలో వీళ్ళు. సో నిన్నటి నుంచి వీడియోస్ తీసేది మా ప్రభాస్ గారు. ఇక వీడు దీని మెయింటెనెన్స్ మొత్తం వీడే చూసుకుంటాడు కార్ది. ప్లస్ వీడు ఒక తమ్ముడులాగా అన్నట్టు, ఈజ్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నంతసేపు మా వైఫ్ ఎట్లా చూసుకుంటే, బయటికి వీడితో పాటు వచ్చి ఒక 1 వీక్ 10 డేస్ ఉన్నా వీడే జాగ్రత్తగా చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడికి కంటిన్యూస్ వీడియోలో పడతాడు. ప్లస్ వీడు నిన్నటి నుంచి వీడియోలు అన్నీ తీసేది వీడే. అదే బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారా అని చెప్పేసి మీకు చూపిద్దాం అని చెప్పేసి తీస్తున్నాను. అదే అంటే ఇప్పుడు నేను వచ్చేసి గోదావరికని బస్ స్టాండ్లో ఉన్నా. ఇక చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉండేది. మెమరీస్ అంటే నాకు సమ్మర్లో ఏంటంటే 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో వచ్చేసి ఇప్పుడు డైరీ పార్లర్ చూపిరా ఇది ఉన్న ప్లేస్లో వచ్చేసి ఏంటంటే బిస్కెట్ షాప్ ఉండేది. సో నేను సమ్మర్లో వచ్చేసి ఆ 2 months వచ్చేసి బిస్కెట్ షాప్లో పనిచేసేది. అక్కడ ఎట్లా అంటే ఒక చిన్న కౌంటర్ ఉండేది, ఒక 10 రకాల బ్రాండ్లు ఉండేది. వాళ్ళు ఏంటంటే పొద్దున్నే నాకు బిస్కెట్లు లెక్క ఒక 100 పీసులు 150 పీసులు కౌంటింగ్ చేసేసి అప్పచెప్పేది. మళ్ళీ సాయంత్రం క్లోజ్ చేసిన తర్వాత ఆయనకు మళ్ళీ బిస్కెట్స్ లెక్క అప్పచెప్పేసి కౌంటర్ లెక్క అప్పచెప్పేది. కొన్ని రోజులు ఇక్కడ బిస్కెట్ షాప్లో పనిచేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వచ్చేసి ఇక్కడ ఒకటి జ్యూస్ షాప్ ఉండేది. అంటే ఇప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ ఉంది కదా, దీని ప్లేస్లో ఇదంతా ఒక బాక్స్ లాగా ఉండేది. ఇక్కడ జ్యూస్ స్టాల్ ఉండేది. కొన్ని రోజులు సమ్మర్ మళ్ళీ ఇక్కడ పనిచేసేది. సో దీంట్లో ఏంటంటే సమ్మర్లో యాక్చువల్గా 1 to 2 hours మధ్యలో కరెంట్ పోయేది. కరెంట్ పోయినప్పుడు ఏంటంటే మా ఇల్లు ఇక్కడ ఆపోజిట్లో ఈ గోడ ఉండదు కదా, ఈ గోడ లేనప్పుడు అక్కడ ఫెన్సింగ్ ఉండేది, షిర్కే క్వార్టర్స్లో ఉండేది. సో ఆయనకు మెల్లగా డీల్ ఏం చేసుకునేది అంటే 2 hours కరెంట్ ఉండదు కదా సార్, మీరు గ్రైండర్లో అవన్నీ జ్యూసెస్ ఇస్తే నేను మాకు క్వార్టర్స్ ఏంటంటే షిర్కే క్వార్టర్ సింగరేన్ క్వార్టర్స్ కాబట్టి కంటిన్యూస్ పవర్ పోయేది కాదు. సో ఆ 3 జార్లు తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ జ్యూస్ పట్టుకొని వచ్చి 2 hours ఒక 4-5 times నేను వెళ్ళి జార్స్ నింపుకొని వచ్చేది. దానికి కొద్దిగా అమౌంట్ తీసుకునేది గుర్తుకు లేదు. సో అది ప్లస్ ఇప్పుడు ఐస్ బ్రేక్ చేయడానికి వచ్చేసి మిషన్స్ వచ్చాయి. అప్పుడు ఏంటంటే నాకు సంచిలో వేసి ఇస్తే కర్ర పెట్టి ఐస్ కొట్టేసి ముక్కలు చేసి తీసుకొచ్చేది. కొన్ని ఆ మెమొరీస్ ఉన్నాయి ఇక్కడ ఈ బస్ స్టాండ్లో. సో ఇంకా చాలా మెమొరీస్ ఉన్నాయి, మనం మళ్ళీ బయట వెళ్ళి మాట్లాడుకున్నాం. ఇదంతా క్రౌడెడ్ ఉంది. సో ఇక్కడ మన బస్ స్టాండ్లో చిన్నప్పుడు స్టార్ట్ అయిన జర్నీ వచ్చేసి తర్వాత ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ వెళ్ళే ముందే మా ఫ్రెండ్ ఒకైనా ఇట్లా లైఫ్ స్టైల్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్పేస్తే వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. దాంట్లో వచ్చేసి జాబ్ వచ్చేసింది. సో ఫస్ట్ మనం జాయిన్ అయింది ఏంటంటే లైఫ్ స్టైల్లో, అది కూడా ఒక బట్టల ఫీల్డ్లోనే మనం జాయిన్ అయ్యాము. అదొక ఏంటంటే మల్టీ బ్రాండ్ స్టోర్, దాంట్లో జాయిన్ అయ్యాము. తర్వాత కొన్ని రోజులు అక్కడ జాబ్ చేసిన తర్వాత మళ్ళీ మానేసి తర్వాత వచ్చేసి సాబు మోటార్స్ అని ఉండేది, దాంట్లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత కోజీ క్లబ్ అని చెప్పేసి క్లబ్బింగ్, దాంట్లో క్లబ్ మెంబర్షిప్ జాయిన్ చేయాలి, దాంట్లో జాయిన్ అయ్యాను. దాంట్లో వచ్చేసి ఒక 6 members ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే ఇప్పటికి 20 years అవుతుంది, బట్ స్టిల్ మేము కలుస్తూ ఉంటాం. వీల్ హ్యావ్ మంచి మంచి పార్టీలు జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళతో పాటు అయితే ఇప్పుడు రిలేషన్ కంటిన్యూ అయింది. కోజీ క్లబ్ నుంచి వెళ్ళి అదే టీం మేము మౌంట్ ఎపరాకి షిఫ్ట్ అయ్యాము. మౌంట్ ఎపరాలో కూడా ఒక 2-3 years చేసిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చేసి మా ఓన్గా స్టార్ట్ చేద్దామని చెప్పేసి మేమే కలిసి అందరం వైబ్రెంట్ మార్కెటింగ్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేసాము. సో అది ఏమైందో ఏమో కానీ ఒక 6 months అయితే నడిపాము. దాంట్లో ఏంటంటే మేము అందరం కలిస్తే ఒక పార్టీ మూడ్లో ఉంటాం తప్ప బిజినెస్ ఎందుకో మరి కాలేదు. సో ఇమీడియట్గా ఏం చేసామంటే డిసిజన్ తీసేసుకొని ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయాం. సపరేట్ అయిపోయిన తర్వాత అంటే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు, అంటే వేరే జాబ్స్ ఎత్తుకోవడం అలా వెళ్ళిపోవడం. నేను వచ్చేసి మళ్ళీ మన వేరే నిమిషం ఆపరా, కొద్దిగా కంగారులో కంట్రీ క్లబ్ మర్చిపోయాను. కంట్రీ క్లబ్లో జాయిన్ అయ్యాను. కంట్రీ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత లైఫ్ చాలా బాగుండేది. సో కంట్రీ క్లబ్లో జాయిన్ అయ్యి తర్వాతనే మ్యారేజ్ చేసుకున్నాను. 2006లో మ్యారేజ్ చేసుకున్నాను. షీ ఈజ్ మై బ్యూటిఫుల్ వైఫ్ విజయ్, తనని చేసుకున్నాను. సో ఈవెన్ చేసుకున్న తర్వాత కూడా ఇంట్లో ఏంది ఒక టీవీ ఉండేది, కింద ఒక పరుపు ఉండేది. ఈవెన్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఒక్కొక్క సామాన్ రావడం మొదలైంది. తర్వాత మా పాప వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇల్లే వచ్చింది. తర్వాత మా బాబు వచ్చిండు, వాడితో పాటు కార్ వచ్చింది. సో అప్పటి నుంచి అయితే గ్రోయింగ్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే కంట్రీ క్లబ్లో చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత రిసిషన్ ప్రాబ్లం, కంట్రీ క్లబ్లో మంచి పొజిషన్కి వెళ్ళిపోయాం. అప్పుడు బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ దాకా వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో రిసిషన్ ప్రాబ్లం వచ్చి చాలామందికి జాబ్స్ శాలరీస్ ఇవ్వకపోవడం, ఒక 1 year శాలరీస్ రాకపోవడం. సో దాని తర్వాత ఏంటంటే అప్పుడు మళ్ళీ కొన్ని రోజులు జాబ్ ఆఫ్ చేసి అప్పుడు కొద్దిగా సేవింగ్ ఉంటే ఒక 2-3 months ఖాళీగా ఉండేది. దాని తర్వాత వచ్చేసి ఇంకోటి సికింద్రాబాద్లో వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది.
అనుటెక్స్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటే దాంట్లో జాయిన్ అయ్యాను, మేనేజర్గా జాయిన్ అయ్యి తర్వాత మేనేజర్ నుంచి వెళ్ళి మళ్ళీ మేనేజర్లో డబ్బులు ఎక్కువ రావట్లేదు, మార్కెటింగ్ చేసుకుంటే మన కమిషన్ ఉందని చెప్పేస్తే మేనేజర్ వద్దు సార్ నాకు మార్కెటింగ్ చేసుకుంటా, నాకు ఏంటంటే మార్కెటింగ్ ఫస్ట్ నుంచి అలవాటు అని చెప్పేసి సో అప్పుడు మార్కెటింగ్ చేయడం జరిగింది. మార్కెటింగ్ అంటే అప్పుడు ఒక బ్యాగ్ వేసుకొని అప్పుడు ఈ వాట్సాప్లు ఇవి లేదు కాబట్టి అప్పుడు మార్కెటింగ్ అంటే చాలా టఫ్. ఎందుకంటే ప్రతి ఊరికి వెళ్ళి మన దగ్గర ఉన్న వస్తువు ఎవరికైనా చూపించాలంటే కంపల్సరీ పర్సనల్గా ఆ ఊరికి వెళ్ళి విజిట్ అయ్యి పర్సనల్గా కార్డ్స్ లేకపోతే స్పాచెస్ ఉండేది, అప్పుడు చూపించాల్సి వచ్చేది. ఇప్పుడు వచ్చేసి చాలా ఈజీ అంటే చాలా ఈజీ అయిపోయింది బిజినెస్. ఇమీడియట్ మన దగ్గర ఉన్న వస్తువు 10 మందికి చూపించాలంటే వాట్సాప్లో మనం షేర్ చేస్తే ఇమీడియట్గా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది. కానీ అప్పుడు అలా కాదు, ప్రతి ఊరికి బస్సులో తిరగాల్సి వచ్చేది. సో అప్పుడు ఒక డిఫరెంట్ ఉండేది. అప్పుడు ఇక అది కంపల్సరీ అది ఏంటంటే అప్పుడు వాట్సాప్ లేదు కాబట్టి అప్పుడు ఎవరైనా చేసింది అదే. సో అప్పుడు మార్కెటింగ్ అంటే అలా ఉండేది. దాని తర్వాత నుంచి ఏంటంటే మధ్యలో మళ్ళీ పిల్లలు కూడా పెరుగుతున్నారని చెప్పేసి ఇన్కమ్ సరిపోవట్లేదని చెప్పేసి అక్కడ జాబ్ చేసే వాళ్ళ సార్ వాళ్ళతోని చెప్పేసి సార్ నేను వెళ్ళి బయట ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను సార్, కుదరకపోతే మళ్ళీ వచ్చి మీ దగ్గరే జాబ్ చేసుకుంటానని చెప్పేసి ఒక రిస్కీ స్టెప్ అనేది అప్పుడు స్టార్ట్ చేసి ఒక చిన్న రూమ్లో హోల్సేల్ లాగా స్టార్ట్ చేసాము. సో మనం స్టార్ట్ చేసి అప్పుడు కూడా ఏంటంటే ఇంకా మనకు పర్సనల్గా కస్టమర్తో రిలేషన్ ఉండాలని చెప్పేసి కొన్ని రోజులు అయితే పర్సనల్గా మార్కెటింగ్ చేశాను. తర్వాత వచ్చేసి మనకు కొద్దిగా కస్టమర్లు యాడ్ అయిన తర్వాత నుంచి వెళ్ళి వాట్సాప్లో స్టార్ట్ చేసాము. వాట్సాప్లో బిజినెస్ చేస్తున్నాం. కానీ మనకేంటంటే లక్తో పాటు మనకు దొరికిన కస్టమర్లు అందరూ మనకు సపోర్టివ్గా దొరికి వాళ్ళు మనకు సపోర్ట్ చేసుకుంటూ మన దగ్గరే పర్చేజ్ చేసుకుంటూ రావడం. సో వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే ఏంటంటే మెల్లమెల్లగా ఎదిగిపోయి ఇప్పుడు వచ్చేసి మనం మంత్లీ వచ్చేసి ఒక 30,000 పీసెస్ మనమే ప్రొడక్షన్ చేసి మనమే సప్లై చేసే స్టేజ్కి, అంటే ట్రేడింగ్ కాకుండా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనం స్టార్ట్ చేసి ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఉన్న ఆల్మోస్ట్ ఒక 14 years అవుతుంది. మనం నిన్న చెప్పినట్టు ఈ హోల్సేల్ స్టార్ట్ చేసి. సో కస్టమర్లు అయితే అప్పంచులు ఇప్పటివరకు మనతోనే జాయిన్ అయిన వాళ్ళంతా మనతోనే ఉన్నారు. సో ఏంటంటే వాళ్ళ మంచిర్యాల వెళ్తున్నా అని చెప్పాయి కదా, దారిలో గోదావరిఖాన్ ఉంటే సో ఈ బస్ స్టాండ్ చూడగానే ఇవి షేర్ చేసుకోవాలనిపించేసింది. సో థ్యాంక్ యూ. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్రిడ్జ్ మీద ఉన్నాం. గోదావరిఖాన్ నుంచి మనం మంచిర్యాల వెళ్ళే మధ్యలో బ్రిడ్జ్ ఇది గంగా. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బ్రిడ్జ్ యాక్చువల్గా ఇప్పుడు నా చిన్నప్పుడు బ్రిడ్జ్ లేకుండా ఉండేది. ఇక్కడ మెమరీస్ ఏంటంటే నాకు మా సిస్టర్ వచ్చేసి మందమర్లు ఉండేది, మా అమ్మమ్మ దగ్గర ఉండేది. తన 7th క్లాస్ దాకా మందమర్లే ఉండేది. నాకు సమ్మర్ హాలిడేస్ నేను అనేది 3rd క్లాస్ 4th క్లాస్ ఆ టైంలో నేను మా చెల్లె దగ్గరికి ఏంటంటే సమ్మర్లో అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేది. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ లేనప్పుడు ఏంటంటే కింద వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బోట్స్ నడిచేది. అప్పుడు 1 రూపీయో 2 రూపీయో ఇస్తే మనం ఏంటంటే ఇది క్రాస్ చేసేది, వాటర్ క్రాస్ చేసి ఆ కార్నర్లో ఇస్తే అక్కడ జీబులు కమాండర్ జీబులు అవి ఉండేది. అప్పుడప్పుడు ఏంటంటే వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం మోకాళ్ళు దాక్కున్నప్పుడు మీరు నడుచుకుంటూ వెళ్ళేది, దీంట్లో నుంచి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేసి అటు చెల్లె దగ్గరికి వెళ్ళేది. అమ్మమ్మ దగ్గర ఏంటంటే ఇప్పుడు బిజినెస్ కూడా అప్పుడు చిన్నప్పుడు అది కూడా కొద్దిగా నేర్పించింది. ఏంటంటే 3rd క్లాస్ 4th క్లాస్లో మా ఇంటి వెనకాల నిమ్మకాయ చెట్టు జామకాయ చెట్టు ఉండేది. మాకు చెల్లెకు నాకు నిమ్మకాయలు జామకాయలు ఇస్తే నిమ్మకాయలు వచ్చేసి మందమరి మార్కెట్లో కూర్చొని అమ్మేది. తర్వాత జామకాయలు ఇస్తేమో సిరికే క్వార్టర్స్లో మా చెల్లె నేను ఇట్లా చేతులు పట్టుకొని వెళ్ళి జామకాయలు అనుకుంటా ఆ గల్లీలో అవన్నీ తిరిగేసి అమ్ముకుంటూ వచ్చేది. సో ఆ బిజినెస్లో మా అమ్మమ్మ కూడా సపోర్ట్ చేసింది అన్నట్టు చెప్పొచ్చు. సో దీని పక్కనే వచ్చేసి మనకు సమ్మక్క సారక్క గద్దెలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే 2 yearsకి ఒకసారి జాతర నడుస్తుంటుంది. మేము వచ్చేసి ఏంటంటే పొద్దున్నే వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయేది. కానీ మా వైఫ్ వాళ్ళకి వేరే మెమరీస్ ఉన్నాయి. చెప్పు మనల్ని ఉండేది మేము 1 day అట్లా ఉండేది. ఏది వచ్చి ఇక్కడ నైట్ పడుకునేదా, నైట్ అందరూ ఇక్కడ పడుకునేది. ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళం అందరం కలిసి ఇట్లా టెంట్ లెక్క ఉంటది కదా వేసుకొని కవర్స్ తోటి, ఆ టెంట్ కూడా బ్లాక్ కవర్ లెక్క ఉంటది, ఆ కవర్స్ తోటి టెంట్ వేసుకొని పడుకునేది. బాగా చేసేది. చాలా ఉన్నాయి కానీ గుర్తుకు రావట్లేదు, మళ్ళీ చెప్తా తర్వాత. ఓకే, సో అది ఈ బ్రిడ్జ్ క్రాస్ అవుతున్నాం కాబట్టి అది కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఆపాము. చలో నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ ఇది అయిపోయింది కదా, మన ఈ మెమరీ గుర్తుకొచ్చింది, షేర్ చేసుకుందాం అనుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఇంకోటి మర్చిపోయాను. ఇక్కడ హోలీ అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ హోలీ ఆడిన తర్వాత ఈ బ్రిడ్జ్ కిందకి వచ్చేసి బ్రిడ్జ్ కింద కొద్దిసేపు ఎంజాయ్ చేసి, ఎంజాయ్ అంటే తెలుసు కదా, బీర్ బాటిల్ కాటన్ ఒకటి పట్టుకొని వచ్చి కూర్చొని ఆ బ్రిడ్జ్ పిల్లర్ దగ్గర ఎప్పుడు అంటే బయట వాటర్ ఉన్నా లేకపోయినా ఆ పిల్లర్ చుట్టూ మాత్రం వాటర్ ఉండేది. కంపల్సరీ అక్కడ ఎంజాయ్ చేసుకొని దాంట్లో స్నానం చేసుకొని స్విమ్మింగ్ చేసుకొని అట్లా ఒక 1 hour 2 hours ఎంజాయ్ చేసుకొని వెళ్ళేది. అదొక మెమరీ. సో ఇప్పుడు నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం, మంచిర్యాల షాప్ విజిట్ చేద్దాం. ఓకే, మంచిర్యాల స్టోర్కి అయితే వచ్చేసాం. ఇదే ఇప్పుడు కొత్త రీసెంట్గా ఓపెన్ అయిన మన మంచిర్యాల స్టోర్. లోపలికి వెళ్ళి స్టోర్ విజిట్ చేద్దాం. ఇక్కడ కూడా ఏంటంటే ఇది కూడా డూప్లెక్స్ హౌస్, దీనికి కూడా ఓపెన్ ప్లేస్ బాగుంటుంది. మనకి స్టాక్ ఏది వచ్చినా కానీ ఇక్కడ బయట ఓపెన్ చేసుకొని ఇక్కడే అంత కౌంటింగ్ అంత జరుగుతుంది. గుడ్ మార్నింగ్.
ఇగో వీడు శేఖర్ ఇక్కడ ఇన్ఛార్జ్, వీడు తమ్ముడు రాహుల్ ఇక్కడ మంచిర్యాల పార్ట్నర్. సో ఇదంతా టీం. ఇంకేరా పిల్లలే కౌంటింగ్ చేస్తున్నారు. సో ఇవాళ మంత్ స్టార్టింగ్ డే కాబట్టి కౌంటింగ్ నడుస్తుంది. సో ఎవ్రీ మంత్ ఏంటంటే కౌంటింగ్ కంపల్సరీ చేపిస్తాం మేము స్టాక్ది. సో ఇప్పుడు ఉన్న స్టోర్స్ అన్నిట్లో ఇది కొద్దిగా మాకు ఏంటంటే మంచి ప్లేస్ దొరికింది, డూప్లెక్స్ హౌస్ దొరికి బ్యూటిఫుల్గా మనం సెట్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. సో ఇది కింద సెటప్, పైకి కూడా వెళ్దాం. పిల్లలు పైన మిగతాలు చలో వచ్చాయి. ఇది పైన అంతా ప్రీమియం, ఇదంతా మొత్తం ప్రీమియం సెటప్ అంతా పైన ఉంటుంది, మీడియం రేంజ్ అంతా కింద ఉంటుంది. ఏంటా నీ కౌంటింగ్ నడుస్తుందా? హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్. ఇక ఇక్కడ ఒక 4 మెంబర్స్ మనోళ్ళే, వీళ్ళు కౌంటింగ్ నడుస్తుంది. సో ఇక్కడ ఇది ఇంకొక రూమ్ ఉంటుంది. పైనుంచి అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసారా రేట్? సో ఇక్కడ ఒక 7 to 8 మెంబర్స్ మనకి ఇక్కడ ఎంత 7 మెంబర్స్ 7 మెంబర్స్ టీమ్ ఇక్కడ. సో వీళ్ళు కూడా చాలా సూపర్గా చేస్తున్నారు. ఇది ఒక చిన్న బేబీ, యాక్చువల్గా 12 days అవుతుంది. మనం మొన్న 19th స్టార్ట్ చేసాము, 12 days, బట్ సూపర్ సక్సెస్. పిల్లలు మాత్రం సూపర్ రా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, అదరగొట్టిరు. సో ఒక యాక్చువల్గా మేము మంచిర్యాల ఎక్స్పెక్ట్ చేయలే ఇంత సక్సెస్ వస్తుందని చెప్పేసి. ఈ చిన్న చిన్న అడుగులు వేసే బేబీని మంచిర్యాల క్రౌడ్, చుట్టుపక్కల విలేజ్ అంతా ఒకటేసారి చేతి పట్టుకొని పరిగెట్టిస్తున్నారు మనల్ని. సో మేము కూడా అలాగే పరిగెడదామని ట్రై చేస్తాం. మంచి కొత్త ఐటమ్స్ కానీ డిఫరెంట్ ఐటమ్ పెట్టడానికి ట్రై చేస్తాము. సో వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళకి కూడా అకామిడేషన్ వెనకాలే ఉంటుంది. వీళ్ళకి కూడా ఫుడ్ వండడానికి ఒక అమ్మని ఏర్పాటు చేసాం, ఆమె కూడా బాగా వండుతుంది. ఇప్పుడు మనకు ఉన్న 3 స్టోర్లలో కంపల్సరీ ఏంటంటే భోజనం కంపల్సరీ మనమే పెట్టిస్తాం. ప్రతి వాళ్ళకి అందరికీ ఏంటంటే ఒక వంట మనిషి ఉంటుంది, కంపల్సరీ లంచ్ ప్రిపేర్ చేస్తుంది, వీళ్ళకి డిన్నర్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసి వెళ్తుంది. సో ప్రతి ప్లేస్లో ఏంటంటే ఒక రూమ్ ఉంటుంది, వీళ్ళందరికీ ఇక్కడే సౌకర్యంగా ఉంటుంది అన్నట్టు. సో ఇంకేమైనా ఇబ్బందులు లేరాడా? హాల్ ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం బ్యాక్ టు హైదరాబాద్, మంచిర్యాల కంప్లీట్ చేసుకొని పిల్లలతో పాటు లంచ్ కూడా చేసుకున్నాం. లంచ్ చేసుకొని రిటర్న్ కరీంనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాను. సో నిన్నటి నుంచి మీకు మన షాప్స్ ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఇది యాక్చువల్గా వచ్చేసి నా హ్యాపీ స్టోరీ. అంటే దీనికి చాలా సాడ్ స్టోరీస్ కూడా ఉంటాయి. ఓవర్ నైట్ అయితే ఎవరు సక్సెస్ కాదు. ఓవర్ నైట్ సక్సెస్ అనేది ఓన్లీ ఇప్పుడు ఇన్స్టాలో మాత్రం ఓవర్ నైట్ సక్సెస్ అవుతుంది, కానీ రెగ్యులర్ దాంట్లో ఓవర్ నైట్ సక్సెస్ అంటే చాలా కష్టం. ఎందుకంటే నేను హైదరాబాద్ స్టార్టింగ్ వెళ్ళిన స్టేజ్లో లంచ్కి టీ, సమోసా, చిన్న సమోసా దీన్ని గడిపిన రోజులు ఉంటాయి. ఇప్పటికి చాలామందికి ఆ మెమొరీస్ ఉంటాయి. అవి ఒక డిఫరెంట్ మెమొరీ. ఒకటే రూమ్లో 10 మంది పడుకున్న రోజులని హైదరాబాద్ స్టార్టింగ్ స్టేజ్లో. సో ఇవన్నీ దాటుకుంటా మీకు చెప్పినట్టు మెల్లమెల్లగా వచ్చాము. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం మళ్ళీ మన ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇమీడియట్ సక్సెస్ అంటే మన కస్టమర్స్తోనే సక్సెస్ వస్తుంది. ప్లస్ ఇప్పుడు నేనైతే 100% సక్సెస్ అన్నది దీన్ని హ్యాపీ స్టోరీ అంటాను. సక్సెస్ అంటే ఇంకా చాలా ఎదగాలి. కొంతమంది అనుకుంటారు అదే నెగిటివ్ థింక్ చేసేవాళ్ళు, ఈడేంద్ర అంబానీ అయ్యాడా, అదానీ అయ్యాడా, ఓవర్ చేస్తున్నాడు అనుకుంటే నా లైఫ్కి మాత్రం నేను అంబానీయే. ఎందుకంటే నీకు కావాల్సింది చేయగలుగుతా, నాకు ఫ్యామిలీతో ఎటు కావాలంటే అటు వెళ్ళగలుగుతా, వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నా. హ్యాపీగా ఉన్నామంటే అందరూ అంబానీ అని పేరు వద్దులే, కానీ ఇక హ్యాపీగా ఉన్నామంటే అంతే, సంతోషమే దానికి కావాల్సింది, ఇంకా వేరే ఏం అవసరం లేదు. సో నేను హ్యాపీగా ఉన్నాను. ప్లస్ నాకేందంటే డబ్బుల కంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ఒక మొత్తం మన అక్కడ హైదరాబాద్ టీం కానీ ఇప్పుడు ఈ 3 షాపులకు కలుపుకొని ఏంటంటే మనకు ఒక 40 to 45 మెంబర్స్ మన తమ్ముళ్ళు ఉన్నారు. మన స్ట్రెంత్ వాళ్ళే, డబ్బులు ముఖ్యం కాదు మనకి. ఏంటంటే మనతో పాటు చాలామంది మనతో పాటు గ్రో అవుతున్నారు, మనతో పాటు ఒక స్ట్రెంత్ పెరుగుతూ ఉందంటే అదే మెయిన్ మన సక్సెస్. ఆ విషయంలో మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ 40, 100, 200 అయినా కొద్దీ ఇంకా నేను ఎదిగినట్టు ఫీల్ అవుతూ ఉంటాను. ఏంటంటే మన కింద ఎంతమంది హ్యాపీగా మనతో పాటు ట్రావెల్ అవుతున్నారు, మన తమ్ముళ్ళు ఎంతమంది పెరుగుతున్నారు, మన ఫ్యామిలీ ఎంత ఎక్స్టెండ్ అవుతున్నది అనేది మీదనే నా కాన్సన్ట్రేషన్. సో ఇది మీకు నిన్నటి నుంచి నేను చెప్పింది. థ్యాంక్స్ అండి నన్ను ఫాలో అవుతున్నందుకు. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ బయటికి టూర్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంకేదన్నా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినప్పుడు మాత్రం చేస్తాను. డైట్ వీడియోస్ మాత్రం 90 days మాత్రం పెట్టడానికి ట్రై చేస్తాను, కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో చేంజ్ ఓవర్ కూడా మీరు కూడా నాతో పాటు చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.